ఓం శాంతి 29/1/2026 మధురమైన పిల్లలు, మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధాన దేవతలుగా అవుతారు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. ప్రశ్న: ఎలాగైతే తండ్రి పట్ల పిల్లలకు ఆకర్షణ కలుగుతుందో అలా ఏ పిల్లల పట్ల అందరికీ ఆకర్షణ కలుగుతుంది? జవాబు: ఎవరైతే పుష్పాలుగా అయ్యారో వారి పట్ల అందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఎలాగైతే చిన్న పిల్లలు పుష్పాల వలె ఉంటారు, వారికి వికారాల గురించి తెలియని కూడా తెలియదు, కావున వారు అందర్నీ ఆకర్షిస్తారు కదా. అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా అనగా పవిత్రంగా అవుతారో అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. మీలో వికారాల ముళ్ళేవి ఉండకూడదు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగం యుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మేము మళ్లీ కొత్త ప్రపంచమైన సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశావళిలోకి వెళ్తాము, అనగా సుఖధామంలోకి వెళ్తాము మరియు పురుషోత్తములుగా అవుతాము అని మీరు ఫీల్ అవుతారు. కూర్చుని ఉండగానే ఈ ఆలోచనలు వస్తాయి. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి తాము ఏ తరగతిలో చదువుతున్నారు, నేను బ్యారిస్టర్గా అవుతానా లేక ఫలానాగా అవుతానా అన్నది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తామని మీకు తెలుసు. విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణలు, దేవి దేవత. మీ బుద్ధి ఇప్పుడు అలౌకికంగా ఉంది. ఇతర ఏ మనుషుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండకపోవచ్చు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది సాధారణ సత్సంగమేమీ కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన తండ్రి ఎవరినైతే శివ అని అంటారో వారి సాంగత్యంలో కూర్చున్నామని మీరు భావిస్తారు. శివ్ బాబాయే రచయిత. వారికే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు మరియు వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. నిన్న జరిగిన విషయం వలె వినిపిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము మళ్లీ కొత్తగా అవ్వడానికి వచ్చాము, అనగా ఈ శరీరాన్ని మార్చి దేవతా శరీరం తీసుకోవడానికి వచ్చాము అనైతే గుర్తుంటుంది కదా. ఆత్మ అంటుంది, ఇది నా తమో ప్రధానమైన పాత శరీరము, దీనిని మార్చి ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. లక్ష్యం ఉద్దేశం ఎంత శ్రేష్టమైనది. చదివించే టీచర్ తప్పకుండా చదువుకునే విద్యార్థి కంటే చురుకైన వారిగా ఉంటారు కదా. వారు చదివిస్తారు, మంచి కర్మలు నేర్పిస్తారు, అంటే తప్పకుండా విద్యార్థి కంటే ఉన్నతంగా ఉంటారు కదా. మీకు తెలుసు, మనల్ని అందరికంటే ఉన్నతోన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు. భవిష్యత్తులో మనమే దేవతలుగా అవుతాము. మనమేదైతే చదువుతున్నామో అది భవిష్య కొత్త ప్రపంచం కోసం. ఇంకెవ్వరికీ కొత్త ప్రపంచం కోసం తెలియని కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారని మీ బుద్ధిలోకి ఇప్పుడు వస్తుంది. తప్పకుండా మళ్లీ రిపీట్ అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. దేవతలలో కూడా తప్పకుండా నంబర్వారుగా ఉంటారు. దైవీ రాజధాని ఉంటుంది కదా. నేను ఆత్మను అని మీకు రోజంతా ఇదే ఆలోచన నడుస్తూ ఉండొచ్చు. మా ఆత్మ ఏదైతే చాలా పతితంగా ఉండేదో అదిప్పుడు పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తుంది. స్మృతి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి స్వయంగా అంటారు, పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానమైన దేవతలుగా అవుతారు. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. పిల్లలు, ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా. స్మృతి చేయడంలోనే మాయతో యుద్ధం జరుగుతుంది. ఇది యాత్ర కాదు, కాని యుద్ధం వంటిది అని, ఇందులో విఘ్నాలు ఎన్నో కలుగుతాయని మీరు స్వయంగా భావిస్తారు. స్మృతి యాత్రలో ఉండటంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది, అనగా స్మృతిని మరిపింపజేస్తుంది. పిల్లలంటారు కూడా, బాబా, మేం మీ స్మృతిలో ఉండడానికి మాయా తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి. నంబర్ 1 తుఫాన్ దేహాభిమానము, ఆ తర్వాత కామం, క్రోధం, లోభం, మోహం. పిల్లలంటారు, ఈరోజు కామం యొక్క తుఫాను వచ్చింది, రేపు క్రోధం యొక్క తుఫాను, లోభం యొక్క తుఫాను వస్తుంది. ఈరోజు మా అవస్థ బాగుంది, ఏ తుఫాను రాలేదు. స్మృతి యాత్రలో రోజంతా ఉన్నాము, ఎంతో సంతోషం కలిగింది. బాబాను చాలా స్మృతి చేశాము. స్మృతిలో ప్రేమ అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉండటంతో మీరు మధురంగా అయిపోతారు. మేము మాయతో ఓడిపోతూ ఎంతవరకు వచ్చి చేరుకున్నామో అని పిల్లలైన మీరు ఇది కూడా అర్థం చేసుకుంటారు. కల్పంలో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఉంటాయని పిల్లలు లెక్క తీస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా, లక్షల సంవత్సరాల ఆయువు ఉంటుందని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే దాన్నెవరూ లెక్క పెట్టలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం చక్రంలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఎలా రాజ్యంలోకి వెళ్తామో అనేదైతే మీకు తెలుసు కదా. ఇవి పూర్తిగా కొత్త విషయాలు, కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానము. కొత్త ప్రపంచమని స్వర్గాన్నంటారు. ఇప్పుడు మేము మనుషులము, దేవతలుగా అవుతున్నామని మీరంటారు. దేవతా పదవి ఉన్నతమైనది. మనమందరికన్నా అతీతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని చదివించేవారు పూర్తిగా అతీతమైనవారు, విచిత్రుడు. వారికి ఈ సాకార చిత్రం లేదు. వారు ఉన్నదే నిరాకారుడు. డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడి ఉందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు? అందుకే నేను ఫలానా తనువులోకొస్తాను అని వారు స్వయంగా తెలియజేస్తున్నారు. వారు ఏ తనువులోకి వస్తారు అన్నది కూడా వారు తెలియజేస్తారు. ఒకే తనువులోకొస్తారా అని మనుషులు తికమకపడతారు. కాని ఇది డ్రామా కదా, ఇందులో మార్పు జరగదు. ఈ విషయాలను మీరే వింటారు మరియు ధారణ చేస్తారు. మరియు శివ్ బాబా మమ్మల్ని ఏ విధంగా చదివిస్తారు అన్నది వినిపిస్తారు. మనం మళ్ళీ ఇతర ఆత్మలను చదివిస్తాము. చదువుకునేది ఆత్మ. ఆత్మే నేర్చుకుంటుంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది. ఆత్మ అవినాశి అయినది, అమరమైనది. కేవలం శరీరం సమాప్తమవుతుంది. ఆత్మలమైన మనము మన పరంపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మరియు 84 జన్మల గురించి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మ. ఆత్మ అవినాశి. మోహం కూడా అవినాశి వస్తువుపైనే పెట్టుకోవాలి, అంతేకాని వినాశీ వస్తువుపై కాదు. ఇంత సమయం మీరు వినాశీ శరీరం పట్ల మోహం పెట్టుకుంటూ వచ్చారు. నేను ఆత్మను, శరీర భానాన్ని వదిలేయాలి అని ఇప్పుడు మీరు భావిస్తారు. కొందరు పిల్లలు రాస్తూ ఉంటారు కూడా, ఆత్మనైన నేను ఈ పని చేశాను, ఆత్మనైన నేను
ఈరోజు ఈ భాషణ చేశాను, ఆత్మనైన నేను ఈరోజు బాబాను చాలా స్మృతి చేశాను అని. వారు సుప్రీం ఆత్మ, నాలెడ్జ్ఫుల్. పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. మూలవతనం, సూక్ష్మవతనం గురించి మీకు తెలుసు. మనుషుల బుద్ధిలోనైతే ఏమీ లేదు. రచయిత ఎవరు అన్నది మీ బుద్ధిలో ఉంది. వారిని ఈ మనుష్య సృష్టికి రచయిత అని అంటారు. కావున తప్పకుండా ఆ కర్తవ్యం చేస్తారు కదా. ఆత్మ మరియు పరమాత్మైన తండ్రి యొక్క స్మృతి ఉన్న మనుషులు ఇంకెవ్వరూ లేరు అన్నది మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరంగా భావిస్తూ తలకిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపము. ఆత్మకు అన్నిటికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది. వారే దుఃఖహర్త, సుఖకర్త. దోమలు మొదలైన వాటిని అవి దుఃఖహర్త, సుఖకర్త, జ్ఞానసాగరుడు అని మహిమ చెయ్యరు. అలా కాదు. ఇది తండ్రి మహిమ. మీలో కూడా ప్రతి ఒక్కరూ స్వయమే దుఃఖహర్త, సుఖకర్త. ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే ఆ తండ్రి పిల్లల కదా. అది కూడా అర్ధకల్పం కోసం అలా జరుగుతుంది. ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. నాలెడ్జ్ఫుల్ ఒక్క తండ్రే. మనలో ఏ జ్ఞానమూ లేదు. ఒక్క తండ్రి గురించే తెలియకపోతే ఇంకేం జ్ఞానం ఉంటుంది. మేము ఇంతకుముందు జ్ఞానం తీసుకునేవారము, అప్పుడు మాకింకేమీ తెలిసేది కాదని ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. పసిపిల్లల్లో జ్ఞానము ఉండదు, మరియు ఏ అవగుణాలు ఉండవు. అందుకే వారిని మహాత్ములని అంటారు. ఎందుకంటే వారు పవిత్రమైనవారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంత నంబర్ 1 పుష్పము. పూర్తిగా కర్మాతీత అవస్థ వలె ఉంటుంది. వారికి కర్మ వికర్మల గురించి ఏమీ తెలీదు. కేవలం స్వయం గురించే తెలుసు. వారు పుష్పాలు, కావుననే అందరినీ ఆకర్షిస్తారు. బాబా ఇప్పుడు ఏ విధంగా ఆకర్షిస్తున్నారో అలా ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే మిమ్మల్ని అందర్నీ పుష్పాలుగా తయారు చేయడానికి. మీలో కొంతమంది చాలా చెడ్డ ముళ్ల వంటి వారు కూడా ఉన్నారు. పంచవికారాల రూపీ ముళ్ళున్నాయి కదా. ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ల యొక్క జ్ఞానం ఉంది. ముళ్ళడివి కూడా ఉంటుంది. తుమ్మ ముళ్ళు అన్నిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఆ ముళ్లతో కూడా చాలా వస్తువులు తయారవుతాయి. మనుషులతో పోల్చడం జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయంలో చాలా దుఃఖాన్ని ఇచ్చే మనుష్య ముళ్ళులున్నారు. అందుకే దీనిని దుఃఖపు ప్రపంచమని అనడం జరుగుతుంది. తండ్రిని సుఖదాత అని కూడా అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. మళ్లీ సత్యుగంలో మాయ ఉండదు కావున ఈ విషయాలేవి అక్కడుండవు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లుండదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా కొత్తదని బుద్ధిలో ఉంది. మీరు ఆలోచించండి, సత్యుగం నుండి ఇప్పటి వరకు అన్ని రోజులు మారుతాయి, కార్యకలాపాలు మారుతాయి. 5000 సంవత్సరాల యొక్క పూర్తి కార్యకలాపాల రికార్డ్ ఆత్మలో నిండి ఉంది. అది మారదు. ప్రతి ఆత్మలోనూ తమ తమ పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయం కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు. ఇది స్కూల్ కదా. సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి, మరియు ఇది తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రంగా అయ్యే చదువు. మేమీ విధంగా తయారవ్వాలి అన్నది ఇంతకుముందు మీకేమైనా తెలుసా? తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. మీరు మొదటి నంబర్లో ఇలా ఉండేవారు.
ఆ తర్వాత మీరు కిందకు దిగిపోతూ దిగిపోతూ ఇప్పుడెలా అయిపోయారు? ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి. ఎంతమంది మనుషులున్నారు? ఈ లక్ష్మీనారాయణ రాజధాని ఎలా ఉండేదో ఆలోచించండి. వారెక్కడైతే ఉండేవారో అక్కడ ఎటువంటి వజ్రవైడూర్యాల మహళ్ళు ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు మేం స్వర్గవాసులుగా అవుతున్నాము, అక్కడ మేము మా ఇళ్ళు మొదలైనవి తయారు చేసుకుంటాము అని బుద్ధిలోకి వస్తుంది. శాస్త్రాలలో చూపించినట్లుగా కింద నుండి ద్వారక పైకి వస్తుందని కాదు. శాస్త్రాలు అనే పేరే కొనసాగుతూ వస్తుంది. ఇంకే పేరు పెట్టలేరు. వేరే పుస్తకాలు చదువుకోవడం కోసం ఉంటాయి, నవలలు కూడా ఉంటాయి. ఇకపోతే వాటిని పుస్తకాలు లేక శాస్త్రాలు అని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు, శాస్త్రాలు చదివేవారిని భక్తులని అంటారు. భక్తి మరియు జ్ఞానం రెండు వేరువేరు. ఇప్పుడు వైరాగ్యం దేని పట్ల? భక్తి పట్లనా లేక జ్ఞానం పట్లనా? తప్పకుండా భక్తి పట్లనే అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తోంది, దీని ద్వారా మీరు ఇంత ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా తయారు చేస్తున్నారు. సుఖధామమునే స్వర్గమని అంటారు. సుఖధామంలోకి మీరు వెళ్లబోతున్నారు కావున మిమ్మల్నే చదివిస్తారు. ఈ జ్ఞానం కూడా మీ ఆత్మ తీసుకుంటుంది. ఆత్మకు ఏ ధర్మమూ లేదు. అది ఆత్మ అంతే. తర్వాత ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీర ధర్మం వేరుగా ఉంటుంది. ఆత్మ ధర్మమేమిటి? ఒకటేమో ఆత్మ బిందు వంటిది మరియు శాంతి స్వరూపము. ఆత్మలో శాంతిధామం, ముక్తిధామంలో ఉంటాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలందరికీ హక్కు ఉంది. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్లీ బయటకొచ్చి తమ అసలైన ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీదేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్లోకి వెళ్లారో ఆ ఆకులన్నీ తమ స్థానానికి తిరిగొచ్చేస్తాయి. ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇందులోనే అందరూ తికమకపడ్డారు. ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి చదివిస్తున్నారు. శ్రీకృష్ణుడైతే దేహధారి. వీరిని దాదా అని అంటారు. అందరూ పరస్పరం సోదరులే కదా. మిగిలిందంతా పదవిపై ఆధారపడి ఉంది. ఇది సోదరుడి శరీరము, ఇది సోదరి శరీరము. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అయితే ఒక చిన్నని నక్షత్రం వంటిది. ఇంతటి జ్ఞానమంతా చిన్నని నక్షత్రంలో ఉంది. నక్షత్రం శరీరం లేకుండా మాట్లాడలేదు కూడా. నక్షత్రానికి పాత్రను అభినయించేందుకు ఇంద్రియాలు కూడా కావాలి. నక్షత్రాల ప్రపంచమే వేరు. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ చిన్నని బిందువు, శరీరం పెద్దది. కావున దానిని ఎంతగా గుర్తు చేసుకుంటారు? ఇప్పుడు మీరు ఒక్క పరంపిత పరమాత్మనే గుర్తు చేయాలి. ఇదే సత్యము. ఎందుకంటే ఇప్పుడే ఆత్మ మరియు పరమాత్మల మేళా జరుగుతుంది. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని గాయనం కూడా ఉంది. మనం బాబా నుండి వేరయ్యాం కదా. ఎంత సమయం వేరయ్యామో అన్నది గుర్తుందా? తండ్రి కల్పకల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. క్షణక్షణం ఏ పాత్ర అయితే నడుస్తుందో అదంతా కొత్తది. ఒక క్షణం గతిస్తుంది, నిమిషం గతిస్తుంది, ఇక దాన్ని వదిలేస్తూ ఉన్నట్లే. అలా గతిస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు,
ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు దాటి వచ్చామని అంటారు. పూర్తి 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ మొదటి నంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన లెక్కుంది కదా. నిమిషం, క్షణం అన్నీ నోట్ చేస్తారు. ఫలానావారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు లెక్కపెట్టి చెప్తారు. శ్రీకృష్ణుడు మొదటి నంబర్లో జన్మ తీసుకున్నారు. శివుని గురించైతే నిమిషాలు, క్షణాలు ఏమీ చెప్పలేరు. శ్రీకృష్ణుని తిథి, తారీఖు అన్నీ రాయబడి ఉన్నాయి. మనుషుల గడియారంలో నిమిషాలు, క్షణాలు తేడా రావచ్చు, కాని శివబాబా అవతారంలోనైతే ఏమాత్రమూ తేడా రాదు. వారెప్పుడు వచ్చారు అనేది తెలియని కూడా తెలియదు. బాబాకు ఎప్పుడైతే సాక్షాత్కారమైందో అప్పుడే శివబాబా వారిలోకి వచ్చారని కూడా కాదు. అలా కాదు, సుమారుగా చెప్తారు. అంతేకాని ఆ సమయంలోనే ప్రవేశించారని కాదు. నేను ఫలానాగా అవుతానని సాక్షాత్కారం అయింది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సుఖధామంలోకి వెళ్లేందుకు సుఖవంతులుగా అవ్వాలి. అందరి దుఃఖాలను హరించి సుఖాన్నివ్వాలి. ఎప్పుడూ కూడా దుఃఖాన్నిచ్చే ముల్లుగా అవ్వకూడదు. రెండవ పాయింట్, ఈ వినాశీ శరీరంలో ఆత్మే అత్యంత విలువైనది. అదే అమరమైనది, అవినాశీ అయినది. అందుకే అవినాశీ వస్తువు పట్ల ప్రేమనుంచుకోవాలి. దేహబాణాన్ని తొలగించి వేయాలి. వరదానము. తమ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారు చేసే మరజీవ భవ. ఏ విధంగా తండ్రి శరీరాన్ని అప్పుగా తీసుకుంటారో, అంతేకాని బంధనంలోకి రారో, అలా మరజీవ జన్మకల పిల్లలైన మీరు శరీరం, సంస్కారాలు మరియు స్వభావాల బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా మీ సంస్కారాలను తయారు చేసుకోండి. ఏ విధంగా తండ్రి నిర్బంధనులో అలా నిర్బంధనులుగా అవ్వండి. మూలవతనపు స్థితిలో స్థితులై ఆ తర్వాత కిందకు రండి. మీ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతిలో ఉండండి. నేను అవతరించిన ఆత్మను అని భావిస్తూ కర్మలు చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. స్లోగన్. స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయడం, ఇదే మనసా సేవ. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్తి మాసంలో బంధన్ముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎప్పటి వరకైతే ఏదో ఒక రకమైన మోహం ఉంటుందో, అది సంకల్పం రూపంలో ఉండొచ్చు, సంబంధాల రూపంలో ఉండొచ్చు, సంపర్కం రూపంలో ఉండొచ్చు, తమలోని ఏదైనా విశేషత పట్ల ఉండొచ్చు. ఏ మోహమైనా సరే అది బంధన యుక్తులుగా చేస్తుంది. ఆ మోహం అశరీరిగా అవ్వనివ్వదు మరియు విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వనివ్వదు. అందుకే ముందు స్వయం మోహముక్తులుగా అవ్వండి. అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇప్పించగలరు. ఓం శాంతి.